హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం కొత్త ప్రయాణం గురించి తెలుసుకుందాం. కొత్త ప్రయాణం అంటే కొత్తగా పెళ్లి చేసుకొని లైఫ్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం. ఎందుకంటే ఇది చాలా రోజుల ముందే చేసి ఉండాలి, బట్ ఇప్పటికే లేట్ అయింది. ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మా అడ్వైజరీ వాళ్ళ దగ్గరికి వీళ్ళే వస్తున్నారు. కొత్తగా పెళ్ళయి మరీ ఒక 2-3 months మొన్న ఒక జంట వచ్చింది. వాళ్ళకి ఎలా చెప్పినా అర్థం కాదు, కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు, ఎలా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లా. అంటే ఒకరెవరో ఉంటే అందరు అలా ఉంటారని నేను చెప్పను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అంటే నాకు తెలుసులేమ్మా చెప్పొద్దని అనుకునే వాళ్ళే చాలామంది ఇప్పుడున్న వాళ్ళు. ఎందుకంటే వినడం చాలా తక్కువైపోయిందండి. ఇప్పుడు వినడం వాళ్ళకి ఇష్టం లేదు, చేయడం అసలే ఇష్టం లేదు, బాధ్యతలు వహించడం ఇష్టం లేదు, ఏం చేయమన్నా ఇష్టం లేదు. జస్ట్ ఏదో అలా కష్టపడి డబ్బు సంపాదించేసుకొని జస్ట్ అన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి, టక్క 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 అన్నీ అయిపోతుందని అనుకుంటున్నారు అందరూ. అలా ఉన్నప్పుడు అసలు వినడానికి కానీ పేషెన్సే లేనప్పుడు అసలు ఎందుకు మీరు పెళ్లి చేసుకోవాలి ఒకరిని? కొత్త ప్రయాణం మీరు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్, పేషెన్స్ ఎంత ముఖ్యం అంటే అంత ముఖ్యం. నీకుంటే నాకుండాలా, నాకుంటే నీకుండాలా పేషెన్స్ ఇలా అనుకోకుండా ఇద్దరిలో ఎవరికో ఒకరికైనా ఎక్కువ పేషెన్స్ ఉంటే, అర్థం చేసుకునే మనసు ఉంటే, ఓకే నేను అర్థం చేసుకోగలుగుతాను, ఏదొచ్చినా తీసుకోగలుగుతాను అనే మైండ్ సెట్ ఉంటే మాత్రమే అప్పుడు ముందుకెళ్ళి పెళ్లి చేసుకోండి. అమ్మ నాన్న చేశారనో, వాళ్ళు బంగారు ఇస్తారనో, ఇంకొకటనో, మా ఇద్దరికి మేము నచ్చామనో ముందుకెళ్ళొద్దండి, పెళ్లి చేసుకోవద్దండి. ఆ తర్వాత మిమ్మల్ని సర్ది చెప్పలేక, మిమ్మల్ని సెట్ చేయలేక అటు అడ్వైజరీ సెక్షన్ వాళ్ళు కావచ్చు, కౌన్సిలింగ్ వాళ్ళు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా అందరూ సతమత పడిపోతారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది పేషెన్స్ మెయిన్ ఉండాల్సింది. కోపం అందరికీ ఉంటుంది, ఈగో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎస్పెషలీ ఇద్దరు డబ్బు సంపాదిస్తున్నారంటే ఖచ్చితంగా ఈగో ఉంటుంది. అందులోనే పేషెన్స్ తెచ్చుకొని ఇద్దరిలో ఎవరో ఒకరన్నా తగ్గాలి, ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్మెంట్ లేనిదే కుదరదు. అప్పుడెప్పుడో ఠాగూర్లో చెప్పినట్టు నచ్చదు నాకు నచ్చని ఒకే ఒక పదం సారీ అన్నట్టుగా, క్షమించడం అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే నచ్చని ఒకే ఒక పదం ఏమైనా అంటే అడ్జస్ట్మెంటింగ్ అనమాట. అడ్జస్ట్మెంట్ అని చెప్పారంటే కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళు తప్పే, కోర్టు తప్పే, పోలీసులు తప్పే, అందరూ తప్పే, మీరు మాత్రమే కరెక్ట్. కానీ ఒంటరిగా నిలిచిపోతారనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎల్లప్పుడూ డబ్బు మన వెంబడి రాదు.